సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? మరి సెకండరీ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ ఏముంటాయి అనేది చూద్దాం. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చాక మరి సెకండ్ టైం ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మరి ఏం కారణాలు ఉండొచ్చు అని మనం చూసుకున్నట్టయితే యూజువల్గా మనము ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏజ్ అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏజ్ అనేది డిఫరెంట్గా ఉండడం, ఏజ్ పెరగడం వల్ల దాని రిలేటెడ్ ఆడవాళ్ళలో ఎగ్ నెంబర్స్ అండ్ ఎగ్ క్వాలిటీ తగ్గడం అనేది ఒక రీజన్ అవ్వచ్చు అనమాట. దీంతోపాటు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీకి ఏవేవైతే రీజన్స్ ఉంటాయో అంటే కొన్నిసార్లు 7 పారామీటర్స్ కూడా మగవాళ్ళలో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఒకలాగా ఉండొచ్చు, సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పటికీ అవి చేంజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అండ్ మెయిన్గా మనం ఆడవాళ్ళలో చూసుకోవాల్సింది ఫాలోపియన్ ట్యూబ్స్. సో ట్యూబ్స్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ ఉందా అనేది కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో మనము ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఏవేవైతే టెస్ట్ చూసుకుంటామో మనం అవన్నీ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు ఒకసారి చూసుకొని ప్రొసీడ్ అవ్వడం వల్ల సెకండ్ ప్రెగ్నెన్సీ రావడంలో ఇబ్బంది ఎందుకు ఉంది, దీనికి ఏమన్నా రీజన్స్ ఐడెంటిఫై అవుతున్నాయా అనేది తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ రీజన్స్ ఐడెంటిఫై అయినప్పుడు వాటిని కరెక్ట్ చేసుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ రేట్ బెటర్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ. డోనర్ ఎగ్ ఐవీఎఫ్ ఇది ఎవరిలో సజెస్ట్ చేస్తారు, దీని ఇండికేషన్ ఏంటి అని మనం చూసినట్టయితే కొంతమంది ఆడవాళ్ళలో ఏజ్ వల్ల ఎగ్ నెంబర్స్ సివియర్గా తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇండియాలో మనకు ఏఆర్టీ లా ప్రకారంగా ఆడవాళ్ళ వయస్సు 50 వరకు ప్రెగ్నెన్సీ త్రూ ఏఆర్టీ ప్రొసీజర్ అంటే ఐవీఎఫ్ లాంటి పద్ధతుల ద్వారా ప్లాన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వాళ్ళలో ఎగ్ నెంబర్ సివియర్గా తగ్గిపోయినప్పుడు ఇలాంటి వాళ్ళకి మనము డోనర్ ఎగ్ అనేది ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా కొంతమందికి పుట్టుకతోనే అండాశయాల్లో ఎగ్స్ ఉండకపోవడం అనేది కూడా కండిషన్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దీంతోపాటు కొంతమంది ఆడవాళ్ళలో యంగ్గా ఉన్నా కూడా ఎగ్ నెంబర్స్ అనేవి సివియర్గా తగ్గిపోవడము, ఇలాంటి కండిషన్స్లో మనము డోనర్ ఎగ్ ఆప్షన్ కపుల్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఇవే కాకుండా మరి ఇంకా ఎలాంటి కండిషన్స్లో డోనర్ ఎగ్ ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు అని మనం చూసినట్టయితే ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళ ఎగ్స్ ద్వారా మల్టిపల్ ఐవీఎఫ్ సైకిల్స్ ట్రై చేసి ఎగ్ క్వాలిటీలో సివియర్ ఇష్యూ ఉండడం వల్ల మనకు ఎంబ్రియో ఫామ్ అవ్వకపోవడము, ఇలాంటి ఇష్యూస్ ఉన్న కపుల్స్ అండ్ ఆడవాళ్ళలో స్పెసిఫిక్గా జెనెటిక్ కండిషన్ ఒకటి ఐడెంటిఫై అయ్యి ఆ జెనెటిక్ కండిషన్ అనేది బేబీకి ట్రాన్స్మిట్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు అలాంటి కపుల్స్కి కూడా మనము డోనర్ ఎగ్ ఐవీఎఫ్ అనేది ఆప్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కపుల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఐవీఎఫ్ పద్ధతి ద్వారా డోనర్ ఎగ్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.